సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం, బిల్లం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం. మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. దుక్కిలమ్మై సాచి గుమగుమా గుమగుమా ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ. ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం. దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర. పేట ఎల్లమ్మకు పంతుల హారం, బిల్లం బల్లం ఊదిత ధూపం, నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం, గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం, మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం, రంగమెక్కుతాం శివాలోగుతాం, శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి, బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి, పోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం, కటం ముందు గంగడోను మోయను పంపం, చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం. దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం, నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం, బిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్యన బోనం. పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. మా తల్లి డోలు డోల్ ఓ చంబా డోలు డోల్, మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్, మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్, గాలి డోలినే సోకకుంట చూడు డోల్. తరాలుగా మనం నిర్వహించుకునేటువంటి పండుగ బోనాల పండుగ. మరి అతి పురాతనమైన
ఆర్కేపురం మహేశ్వరం కాన్స్టిట్యున్సీలోని కిలా మైసమ్మ తల్లికి మరి పట్టు వస్త్రాలను సమర్పించి అధికారిక పూర్వకమైనటువంటి మరి గౌరవాన్ని పూజలు నిర్వహించడం కోసము ఇక్కడికి నన్ను ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తల్లుల యొక్క దీవెనలు ఉండాలి. హైదరాబాద్ ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతోటి ప్రతి ఇల్లు సంతోషంగా వర్ధిల్లాలని కిల్లా మైసమ్మ తల్లిని మొక్కుకోవడం జరిగింది. అందరికీ తల్లులందరికీ మొక్కుకుంటూ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మరి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తాం. అది ఖచ్చితంగా మేము డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే పండుగ నిర్వహణ కోసం 25 కోట్ల రూపాయలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బోనాల పండుగ కోసం కేటాయించడం జరిగింది. ఆ పాత రికార్డు ఏమేముందో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఖచ్చితంగా ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ టెంపుల్కి కూడా 25 కోట్లలో భాగంగా మరి ఏర్పాట్లకు కానీ ఇతరత్ర ఖర్చులకు కూడా కేటాయించడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం, పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, కర్వాచన యాపకమలు చేసెను గానం, పిల్లెం పల్లెం షావల తాళం, మెరుస్తాంది తెలంగాణ తలపై పోనం. తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ. ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం. దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర. దిల్లం బల్లం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం, దిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం, గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం. తెలంగాణలో అమ్మవారు తల్లిని గ్రామ దేవతగా పూజించే నల్లపోచమ్మ అవ్వనివ్వండి, పోలేరమ్మ అవ్వనివ్వండి, మహంకాళి అవ్వనివ్వండి, రకరకాల పేర్లతోటి అమ్మవారిని కొలచడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆషాఢ మాసంలోని ఈ బోనాల పండగ రోజు మా ఇంటి ఆడపడుచులు, స్త్రీలు, కన్నెలు అందరూ కూడా అమ్మవారి నైవేద్యాన్ని కుండలో తీసుకొని ఆ పైన ఒక దీపాన్ని, జ్యోతిని వెలిగించుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బోనాలు నుంచి వచ్చే బోనాలు వరకు ఈ గ్రామం కానీ, క్షేత్రం కానీ, ఈ స్థలంలో ఏ రకమైనటువంటి అనారోగ్యం కానీ, దుష్టశక్తులు కానీ, పీడశక్తులు కానీ, దృష్టి కానీ ఏది తగలకుండా ఇక్కడ పిల్లలు, కుటుంబాలు, యువకులు, యువతులు అందరూ సంరక్షించబడాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ఈ మహత్పర్వదినం రోజు అమ్మవారి నుంచి కూడా మేము కూడా శక్తిని సంపాదించి మేము కూడా ఒక్కొక్కరు సైనికులమయ్యి సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని సంరక్షిస్తాం. అటువంటి అద్భుతమైన బోనాలు పండుగ రోజు మేమందరం ఇక్కడ ఏకత్రితం అవ్వడం ఒక రకంగా నా